స్వామి వారి నేత్రాలు, నోరు, వక్షస్థలం పైనంతా సింహంతల, కిందంతా కూడా నరమానవ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి కోసం వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెలిపారు. ఆ గుర్తుల మేరకి కొండంతటిని కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో గుణపం వెళ్లి నాభి దగ్గర దెబ్బ దగ్గర, అంటే బొడ్డు దగ్గర. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మనిషి శరీరంలో ఉండడం చేతన మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామికి కూడా తేమల ద్రవం కారుతూ వచ్చిందట. ఆ కార్యద్రవానికి పసుపు, చందనం పెట్టి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యల నిమిత్తం ఇస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్ప పూర్వకంగా శాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం, చందన ప్రసాదం, నాభి దర్శనం, వాడి విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. దీనికి గాను 2616 దక్షిణ తీసుకుంటారు. అలాగే ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం విశేషం. శనివారం, ఆదివారం గ్రహ నక్షత్ర దోషాల నిమిత్తంగా స్వామికి తైలాభిషేకం చేస్తారు. ఎవరిని లోపలికి రానివ్వడం, స్వామిని ముట్టుకోనివ్వడం చేయనివ్వడం. ఏ అర్చక స్వామి అయితే అభిషేక సంకల్పం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు. ఇక్కడ నరసింహస్వామి అయినా నుంచుని ఉండడం విశేషం. ఎక్కడైనా సరే చూస్తే స్వామి కూర్చుని తొడ మీద అమ్మవారు కనిపిస్తారు, కానీ ఇక్కడ స్వామి నుంచుని ఉంటారు. శంకు చక్రం, గదాపద్మం, చతుర్భుజాలతో ఆవిర్భావం చేశారు. స్వామి వారి పాదాల మీదుగా చెట్ల వేల ద్వారా నీరు ప్రవహిస్తుంది. చింతామణి జలధార అంటారు. ఆ నీరు త్రాగినా, స్నానం చేసినా రుగ్మతలు, రోగాలు తొలగిపోతాయి. గోవింద. ఇక్కడ అందరికీ కూడా ఈ పువ్వు రేఖ కనిపిస్తుందా? చివరి దాకా ఇలా లోపలికి వెళ్తాం, చూసారా? అలా స్వామి నఖశిఖ పర్యంతము కూడా మన శరీరం కంటే కూడా చాలా సున్నితంగా, మృదువుగా ఉంటారు. స్వామి వారికి నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం, మోకాళ్ళ పై భాగం, ఇదంతా కూడా స్వామి పాదాలు చాలా లోపలగా ఉంటాయి. పాద దర్శనం భక్తుల వరకు కూడా కాదు, స్వామి వారి పాదాల మీదుగా చెట్ల వేల ద్వారా నీరు ప్రవహిస్తుంది. గోవింద గోవింద. అందరికి ఇక్కడ నా వేలు కనిపిస్తుందామా? ఇలా లోపలికి వెళ్తా, చూసారా? అలా